Audio Jungle. Audio Jungle. ఇక్కడికి వచ్చేసి ఓపెన్ మైదానం ఉన్నదని చెప్పేసి ఇక్కడ తవ్వకాలు మొదలు పెడితే ఆయన చేసిన తవ్వకాలు కూడా స్వాగతం. ఎన్నుమాములలో జరిగే భూ కబ్జాని అడ్డుకునే వారే లేరా? బాధితుడు నాతి శరత్ వెల్లడి. ఎన్నుమాములలో జరిగే భూ కబ్జాని అడ్డుకునే వారే లేరా అని బాధితుడు నాతి శరత్ మంగళవారం మీడియాకు తెలిపారు. గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ ఎన్నుమాముల పరిధి ఎన్టీఆర్ నగర్లోని సర్వే నంబర్ 170/B2లోని ఎకరం 20 గుంటల భూమిలో సుమారు 20 సంవత్సరాలుగా నాతి శరత్ అనే వ్యక్తి కబ్జాలో ఉంటున్నారు. గత 15 సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తూ పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ విత్ పోలీస్ ప్రొటెక్షన్ తీసుకున్నారు. కానీ ఈ భూమి వాదంలోకి దూడెం రాజేష్ అనే వ్యక్తి మరికొందరు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి తన భూమిని అక్రమంగా ఆక్రమించుకొని అనాధికారికంగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని నాతి శరత్ మీడియా ముందు వాపోయారు. గతంలో ఎంతో మంది ఈ భూమిపై అక్రమ కబ్జాలు ప్రయత్నించి కోర్టులో విఫలమైనారని, సివిల్ కేసు భూ సమస్య కోర్టు పరిధిలో ఉండగా ఇప్పుడు రాజేష్ అనే వ్యక్తి ఏకంగా ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం చేపడుతున్నారని ఎన్నోసార్లు పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులకు చెప్పినా పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని నాతి శరత్ వాపోతున్నారు. స్థానిక మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీసులు, ఎన్టీఆర్ నగర్ స్థానిక ప్రజల అభిప్రాయాలు, ఇరుపక్షాల భూపత్రాలు పరిశీలించి తనకు తగిన న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు తన గోడును బాధితుడు శరత్ విన్నవించారు. ఇప్పటికైనా పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించి వెంటనే ఈ అనాధికార పర్మిషన్ లేని అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని, అక్రమంగా నిర్మిస్తున్న ప్రహారీ, బోర్వెల్ కట్టడాలను కూల్చివేయాలని నాతి శరత్ కోరారు. లేని పక్షంలో ఉన్నత అధికారులను కలిసి భూ సమస్య పరిష్కరించాలని వినతి పత్రాలు అందిస్తామని తెలిపారు. ఎస్టాబ్లిష్ కావడానికి అన్యాయంగా అది చేస్తున్నారు. పొద్దున మా పర్సన్ వచ్చేసి ఇక్కడికి వస్తే ఆయనను ఫోటోలు తీసి బెదిరియడము ఈ విధంగా చేస్తే ఆయన పారిపోయినాడు. నేను హైదరాబాద్లో ఉన్నా, నేను మెడికల్ చెకప్ చేసుకుంటే ఇమ్మీడియట్ రష్ అవుట్ అయ్యి ఇక్కడికి వచ్చేసి మీకు కావాల్సిన న్యాయం ఏంటి? నా ల్యాండ్ నాకు కావాలి, నా ల్యాండ్ నాకు కావాలా. నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు, పర్మనెంట్ ఇంజక్షన్ ఇచ్చారు, తర్వాత పోలీస్ ఎయిడ్ ఇచ్చారు. 2010 నుండి నేను ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకొని కూర్చొని ఉన్నాను ఇక్కడ. ఇవాళ సడన్గా వచ్చేసి ఒక వ్యక్తి ఇందులో ఈ విధంగా ట్రెంచెస్ తవ్వి అది ఇది చేశారు. ఆయన నాకు కేబిఎట్లో వేస్తున్నాను పంపించాడు, కానీ నెంబరింగ్ కానీ అది కానీ ఏమి ఇవ్వకుండా ఊరికైనా లాయర్ నోటీసులు లాగా పంపించాడు. అది దేనికి నిలవదని నేను మా అడ్వకేట్ అంటే సరే నా ల్యాండ్ నేను ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడ వచ్చినాను. ఇంత జరుగుతున్నాను కూడా ఆయన వర్క్ ఆపమన్నాను కూడా దౌర్జన్యంగా పనిచేస్తున్నారు.